హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందరెలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో నిన్న అమ్మ వాళ్ళు బయలుదేరారు కదా, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఈ వీడియోలో మీరైతే చూసేస్తారు. సో అమ్మ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, తర్వాత ఆటో ఎక్కి దిగి వెళ్తున్నారనమాట. ఎక్కడికి అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. పెద్దమ్మ ఫంక్షన్కి వచ్చింది, చూపించాను. అండ్ మా మామయ్య వాళ్ళందరూ పక్కన ఊరిలో ఉంటారనమాట, మాకు దగ్గర ఊరిలో. సో వెళ్ళినప్పుడల్లా వెళ్ళి పలకరించి వస్తూ ఉంటాము. అదిగో వచ్చింది మా పెద్దమ్మ. సో మా పెద్దనాన్ని మీకు పరిచయం చేశాను, మా పెద్దమ్మని పరిచయం చేస్తున్నా. అండ్ మా మామయ్య వాళ్ళ ఇల్లు కూడా పక్కన అనమాట. సో దగ్గరే ఉంటారు. వెళ్ళినప్పుడల్లా అమ్మ వాళ్ళు పలకరించి వస్తూ ఉంటారనమాట. కొంతసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇల్లు అదంతా చూసి టీలు టిఫిన్లు ఉంటాయి కదా, సో పెద్దమ్మ వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటారనమాట. టీ అలవాటు మాకు విజయవాడ సైడు. మేము ఎక్కడ ఉంటే ఎక్కువ తాగం, కానీ అటు సైడ్ బాగా టీ అలవాటు. మా డాడీకి కూడా అంతే. ఇంకా వెళ్ళగానే మా పిల్లలు ఇల్లంతా చుట్టేశారనమాట. సో ఇంకా పైకి కిందకి దిగుతూ వస్తూ అట్లా అయిపోయారు. ఈ హౌస్ కూడా కొత్తగా కట్టారు మా పెదనాన్న వాళ్ళు. సో నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా కట్టిన హౌస్ కదా, నేను వెళ్ళలేదు ఇంతవరకు. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట. సో అమ్మ ఆల్రెడీ ఒకసారి చూశారు, ఇంక ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళారనమాట. సో అలా కొంతసేపు అక్కడ ఉండి మాట్లాడి తర్వాత వేరే చోటకి బయలుదేరారు. ఎక్కడికి ఏంటనేది మీరు ఫార్వర్డ్లో చూసేయండి. సో అదనమాట విషయం. ఇక్కడ ఎక్కడికి అంటే మా అబ్బాయి చెప్తాడు వీడియోలో. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మా చిన్నోడు చెప్తాడు, మీరైతే వినేయండి. ఏం ఛానల్ మీది? తెలుగు అమ్మాయి రాణి. తెలుగు అమ్మాయి రాణి కదా, నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఎక్కడొచ్చామో మీరు చెప్పండి. ఇప్పుడు కొండపైకి వచ్చాం, చాలా పైకి వచ్చాం, ఆటో పెట్టుకొని వచ్చాం కాబట్టి అందుకని మీరు ఒకసారి చూస్తే చూడాలనుకుంటే రావచ్చు కానీ కొండపైకి అవన్నీ చూడొచ్చు. కానీ మేము చూసాము ఆల్రెడీ, మీకు కూడా చూపిస్తాను చూడండి. కావాలంటే ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు కనపడుతుంది. ఇవాళ మీరు ఒకసారి చూడాలంటే మీరు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ముందు బాయ్ 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 అబ్బాయి బాగా చెప్తాడు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. వాడికన్నా వీడే బాగా చెప్తాడు. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మీరాని. మేము కొండపైకి వచ్చాము. మీరు ఎప్పుడైనా కొండపైకి వచ్చాము, కొండపల్లి కిల్లా రోడ్డు. మీరు ఎప్పుడైనా వస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు ఎప్పుడైనా నేను రావడం ఫస్ట్ టైము, మీరు కూడా రావచ్చు. ఒకసారి వచ్చి చూడండి. ఆటో మాట్లాడుకోవాలి, కాకపోతే ఆటో మాట్లాడుకుంటే అన్ని చెడికి రాదు. సో అదనమాట మా అబ్బాయి చెప్పాడు కదా, కొండపల్లి కిల్లా రోడ్ అని ఫేమస్ అనమాట. మా అమ్మ మేము చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో మా మావయ్య మేమందరం కలిసి వెళ్దామన్నా కుదరలేదు. మా చెల్లి ఎప్పుడో ఒకసారి వెళ్ళొచ్చిందంట. అక్కడికి వెళ్ళడానికి ఆటో ఉండాలి అని చెప్పారని మెయిన్ రోడ్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసారని చెప్తూ ఉంటుంది. సో ఫేమస్ అనమాట ఇక్కడ బాగా. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఒకసారి కూడా వెళ్ళలేదు. కొండపల్లి బొమ్మలకి ఫేమస్. అండ్ ఇది చాలా పెద్ద విజిటింగ్ ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ రోడ్ వరకు ఓకే, అక్కడి నుంచి ఆటో డైరెక్ట్గా పైకి వెళ్తుందంట. సో చాలా వే ఉంటుందంట, మా అమ్మ చెప్పింది. ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకైతే వీడియో కాల్స్ చేస్తూ ఊరిస్తూ ఉన్నారు, నువ్వు వచ్చినట్టయితే బాగుండేది అని. కాకపోతే చాలా తిరగాలంట లోపల. సో ఇంకా వెళ్తూ ఉన్నారు, చూసారా వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో. కొండ అనమాట, ఇదంతా కొండే. అక్కడ ఆ రోజు హాలిడేస్ కదా, పొంగల్ హాలిడేస్ కాబట్టి ఆ టైంలో క్రౌడ్ చాలా ఉందన్నమాట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. సో అక్కడ వెహికల్స్ చూస్తేనే అనుకోవచ్చు. మా అత్తయ్య చేతిలో ఏంటి అని చూస్తున్నారా. పైకి వెళ్తే అక్కడ షాప్స్ ఏమి ఉండవేమో అని ముందుగానే కింద షాప్స్ ఉంటే పిల్లలకి తినడానికి వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకుని పైకి వెళ్ళారంట. ఆటో దిగగానే ఇంకా నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట, ఎంట్రీ టికెట్ కూడా తీసుకున్నారంట.
సో మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ బికాజ్ ఎందుకంటే సో మా చెల్లి కష్టపడి ఇష్టంగా తీసింది నా కోసం. నేను చూడడానికి వెళ్ళకపోయినా నా కోసం వీడియోస్ తీసి పెట్టినందుకు మా చెల్లికి థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇదంతా కూడా తను ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ విజయవాడ సిటీ అంతా కనిపిస్తుందని కూడా చెప్పింది. అండ్ వ్యూలో కూడా కనిపిస్తుంది అనమాట. అన్ని కొండలు, చాలా పురాతన ప్లేసెస్ కదా ఇవి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఓల్డ్ ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా బొమ్మలు చెక్కడం అంతా ఫేమస్ అనమాట. ఇవన్నీ చిన్న షాప్స్. ఇంకా మా చెల్లి ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదంతా వే అనమాట. కొంచెం ఘాట్ రోడ్డు, మట్టి రోడ్డు, మెట్ల రోడ్డు అన్నీ చాలా ఉన్నాయంట. సో చెప్పింది. కానీ ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట అందరికీ కూడా. డెఫినెట్గా ఎవరైనా ఫ్యామిలీతో మంచిగా పిల్లలకి ఏమైనా హిస్టారిక్ ప్లేసెస్ చూపించాలంటే ఇది ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ చూసారా చిన్నపిల్లల్ని కూడా వేసుకుని విజిటింగ్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇది టికెట్ కౌంటర్ అనమాట. మా చెల్లి వెళ్ళి టికెట్ తీసుకొని ఇంక వెళ్తున్నారు. కానీ మా అమ్మ ఆ రోజు నడిచినందుకు, మా అత్తయ్య నడిచినందుకు గ్రేట్ అనుకోవాలి. ఇంటికి వచ్చి నాకు చెప్పారు నువ్వు రాలేకపోయావు, మేము నడిచాము అని. సో అదంతా కోట అనమాట. కోటలో ఎవరెవరు ఎంతవరకు పాలించారు, ఏ రాజులు ఉన్నారు, అప్పుడు ఏంటి ఫేమస్, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అప్పటి కాలంలో ఎలా ఉండేది ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా మెనూ రాశారు. అక్కడ చూసారా కొండపల్లి ఫోర్ట్ ఓరియంటేషన్ మ్యాప్ అనమాట. సో అదంతా కూడా ఆ మ్యాప్లో ఏముంది ఏంటి అనేది అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారంట. చాలా బాగుంది అని చెప్పింది మా చెల్లైతే. సో ఇదంతా చూసుకుంటూ వెళ్తున్నారు. కొండపల్లి కోట గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి, అప్పటి రాజులు ఎలా పరిపాలించారు. సో అప్పుడు ఉన్నవన్నీ కూడా శిలాఫలకాలు కానివ్వండి, వాళ్ళు పాలించిన దానికి ఒక గుర్తు కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఏది కూడా అవ్వకుండా చూసారా ఒకప్పుడు అలా ఉండేదంట, తర్వాత ఇప్పుడు ఇలా అయింది అని దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారంట. నేనైతే వెళ్ళి చూడలేదు కాబట్టి అందరూ చాలామంది అంటూ ఉంటారు కొండపల్లి కిల్లా రోడ్డు ఫేమస్ అని. సో నేను చూడలేదు, మా చెల్లి చూసింది కాబట్టి ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసింది తను. అక్కడ ఒక్కొక్కటి మెన్షన్ చేశారు. ప్రతి దాని కింద ఒక స్టోరీ రాశారనమాట. ఓపిక ఉంటే చదువుకుంటా కూడా వెళ్ళొచ్చు. మా అమ్మ మా అత్తయ్య అయితే పిల్లల్ని పట్టుకోవడమే సరిపోయింది. సో ఎందుకంటే వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మా చెల్లి కూడా మ్యాక్సిమం పట్టుకుంది. సో ఇద్దరికి ముగ్గురు అయ్యారు కాబట్టి జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని హ్యాండిల్ చేస్తూ వీడియో కవర్ చేస్తూ అక్కడ చూస్తూ వచ్చారంటే అది మామూలు విషయం కాదు పిల్లలతో. అదిగో చూడండి సాహిత్యం అన్నమాట. ఇవన్నీ కూడా అసలు చెప్పుకోదగ్గ ప్లేసెస్ అండ్ విజిటింగ్ ప్లేసెస్. చాలా బాగుంది కదా, నాకే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి మా చెల్లి యాక్చువల్గా ఆడియో చెప్పింది, బట్ అంత డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి నా వాయిస్ చెప్తున్నాను అనమాట. ఇది ఎక్కి దిగేది. సో చాలాసార్లు ఎక్కి దిగలేకపోతున్నారనమాట మా అమ్మ మా అత్తయ్య. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అక్కడ స్టెప్స్ కూడా చూస్తే చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ వస్తే ఒక మిర్రర్ మేజ్ లాగా మిర్రర్ ఉందన్నమాట. సో అలా అయితే మా పిల్లల్ని పట్టుకొని ప్రతిదీ కూడా కవర్ చేశారు. ఇంకా మా అమ్మ మా అత్తయ్య అయితే చూసి కిందకి దిగుతున్నారనమాట. చాలామంది పిల్లలే కనిపిస్తున్నారు నాకు వీడియోలో. విజిటింగ్ ప్లేస్ కాబట్టి ఎక్కడని దిగడం ఒక పెద్ద పని ఈ వీడియోలో. సో ఇదంతా పెద్ద కోట, ఓపెన్ ప్లేస్. ఎంత బాగుందో అసలు, గ్రీనరీ కానివ్వండి, వ్యూ కానివ్వండి చాలా బాగుంది. కాకపోతే అక్కడికి ఏమి ఉండవు అనమాట వెహికల్స్, ఏమైనా మాట్లాడుకొని వెళ్ళడమే. బైక్ ఉంటే బెస్ట్, కాకపోతే ఇంకా ఎవరైనా ఎక్కువ పర్సన్స్ ఉంటే ఆటో అనమాట. సరే చూడండి మూడు కోతుల్లాగా. ఇది ఓవరాల్ అనమాట కోట. దిస్ కొండపల్లి కోట చూసేయండి. అంతా తిరిగి ఫైనల్గా అలసిపోయి ఇక్కడికి వచ్చామన్నమాట. అవుటింగ్కి దారి అక్కడ ఆ క్లోజ్లో ఉన్నదనమాట. అందరు ఇట్లా ఫుడ్ తెచ్చుకొని తినేసి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ దిగుతున్నారు. గుంతలు ఉన్నాయన్నమాట. చూడండి ఇది దర్గా అంట. చాలా మంది ఇట్లా ఫుడ్ తెచ్చుకొని తినేస్తున్నారు ఇక్కడే. ఇట్లా రూమ్స్ లాగా ఇట్లా ఉన్నాయి.
అట్లా ఇదనమాట. కొండంతా తిరిగి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం. ఇటే ఉంది మరి, లోపలికి ఉన్నాయి రండి. లోపల నుంచి దారి ఉందని వెళ్తున్నాం అనమాట. రాళ్ళు చూడండి ఒక్కొక్కటి ఎంతెంత హైట్ ఉన్నాయో. అమ్మో జాగ్రత్తమ్మా, పిల్లలు ఆగండి. ఉండే ఉంటది, చూద్దామని వస్తున్నాం రండి. లేదు, గేట్ వేసేసింది. దారి ఉందేమోనని ఇక్కడ దాకా వచ్చాం. యాక్చువల్లీ అక్కడ క్లోజ్ చేసేసింది. సో రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఎక్కడ చూసినా ఇట్లా హోల్స్ ఉన్నాయన్నమాట. చాలా నీట్గా, ఐ మీన్ వ్యూ చూడడానికి బాగుంది ఇట్లా. సో ఫైనల్గా అదనమాట కొండపల్లి కోట టూర్. మా చెల్లి మ్యాక్సిమం కవర్ చేసింది. ఇక్కడైతే కొంచెం సేపు స్లో మోషన్ వీడియోస్, ఫొటోస్, మా పిల్లలతో ఆటలు కొన్ని అయితే జరిగాయి. ఇవన్నీ మా అమ్మ కవర్ చేసింది. సో ఈ వీడియో చాలా స్పెషల్. వాళ్ళిద్దరు కష్టపడి ఇష్టంగా నా కోసం తీసిన వీడియో కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికీ కొండపల్లి కోట తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అటువైపు విజయవాడ సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి హాలిడేస్లో. అండ్ హిస్టారిక్ ప్లేసెస్ మన పిల్లలకి, మన తరం వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. అటువంటి హిస్టారిక్ ప్లేసెస్లో కొండపల్లి కోట చాలా ఫేమస్. అండ్ బొమ్మలకి కూడా కొండపల్లి బొమ్మలు అంటే తెలియని వాళ్ళు ఉండరు, చాలా ఫేమస్ అనమాట. ఫైనల్గా అక్కడ కూర్చున్న చోట మా చెల్లి కొన్ని పిక్స్ దిగిందనమాట. పిక్స్ తన ఇన్స్టాలో పోస్ట్ చేయడం కోసం కొన్ని వీడియోస్ అవన్నీ దిగింది. ఇంక ఇక్కడ ఇవన్నీ కొండపల్లి బొమ్మలు జస్ట్ పెట్టారనమాట. అంటే ఐ మీన్ డెమోకి అంటారు కదా, డెమోకి పెట్టారు. అండ్ అక్కడ చాలా కాస్ట్ కూడా అని చెప్పింది. తీసుకుందామంటే బయట మీద పోలిస్తే అక్కడ కాస్ట్ అని కూడా చెప్పింది తను. చాలా బాగుంటాయి కొండపల్లి బొమ్మలు, ఫేమస్ కదా. సో కొండపల్లి బొమ్మలు చూసారా, అక్కడ ట్యాగ్ లైన్ టైటిల్ కూడా అదే అనమాట. ఇంకా అవన్నీ చక్కగా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. డెమోలో పెట్టారనమాట అసలు కొండపల్లి బొమ్మలు ఎలా స్టార్ట్ అయింది, కోట ఏంటి, రాజులు ఎవరెవరు అని ప్రతి దగ్గర వాల్పేపర్ పెట్టి మొత్తం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారనమాట. ఇదంతా డెమో అనమాట. మా చెల్లి చెప్పింది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏ ప్లేసెస్ ఎలా ఉంటుందని ఒక డెమో ఇచ్చారు. ఆ డెమో అంతా కూడా మా చెల్లి వీడియో తీసి చూసారా. కోట అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఎటు నుంచి వెళ్ళి ఎటు నుంచి రావాలి, 2 ways ఉన్నాయంట. తనైతే చెప్పింది, నాకు ఐడియా లేదు. సో చూసారా అదంతా కోట అనమాట. నాకు చూస్తుంటే బాహుబలి సెట్లా అనిపిస్తుంది. కానీ ఒక హిస్టారిక్ ప్లేస్. సో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయాలన్న ప్లేస్ అని కూడా అనిపించింది. చాలా బాగుంది. మీలో ఎవరైనా కొండపల్లి కోట విజిట్ చేస్తుంటే డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇక్కడ నుంచి మా చెల్లి వాయిస్ ఓవర్ చెప్పింది, కానీ అది చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో అందుకని నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క రాజులు, సో చూస్తే కుతుబ్ షా అని నేమ్స్ ఉన్నాయన్నమాట, రాజుల పేర్లు, ఎవరెవరు ఎంతవరకు పరిపాలించారు, ఎవరున్నారనేది. సో ఇక్కడైతే పెట్టేశారు. అండ్ ఇదంతా కోట కదా. సో ప్రతి కోట ఒక ఇంట్రడక్షన్, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చంట, చక్కగా అక్కడ కూర్చొని తినొచ్చంట. తర్వాత చెప్పింది, మేమే తెలియక ఇలా వచ్చేసాము, సో చాలామంది తీసుకున్నారు అని. ఇంక ఇదైతే ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్కి అయితే వచ్చేసారు. ఇదంతా దర్గాలా ఉంది. ముందు కూడా ఇదంతా కోట అనమాట చక్కగా. సో అక్కడికి వెళ్ళేసి మా పిల్లలైతే బీభత్సం చేసేసారు పండుగాడు. సో అదనమాట విషయం. పండుగ నడవలేక ఇంకా అలకపడిపోయాడు. ఇంకా మా అమ్మ ఎత్తుకుందనమాట. సో చూడండి, క్రౌడ్ చాలా ఉంది. హాలిడేస్లో బెస్ట్ ప్లేస్. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు, చెక్కలు ఎంత బాగున్నాయో కదా. సో చక్కగా ఊగుతూ ఉంటాయి. సో మీరు ఎవరైనా విజిట్ చేశారా కొండపల్లి కిల్లా రోడ్ అండ్ కొండపల్లి కోట విజిట్ చేస్తుంటే డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇవన్నీ పాతవన్నమాట. ఈ సినికర్రలు ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచే ఉండేవి. మా అమ్మ ట్రై చేసింది, అది బాగాలేదని తీసుకోలేదన్నమాట. ఇంకా ఫైనల్లీ కోట టూర్ అయితే అయిపోయింది. ఇంకా ఆటోస్ దగ్గరికి అయితే వచ్చేసారు ఎక్కేయడానికి. మా పిల్లలు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు మా అమ్మ అత్తయ్య అంత దూరం నడిచి అవన్నీ ఎక్కి దిగారంటే మామూలు విషయం కాదనమాట. సో ఒప్పుకోదగ్గ విషయమే.
సో ఇంకా ఫైనల్లీ మా అమ్మ, చెల్లి అండ్ మా అత్తయ్య దిగిన ఆటోలు దిగిన కొన్ని పిక్స్ మాత్రం నేను యాడ్ చేశాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్తో నేను మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో పండుగాడు మా పిల్లలిద్దరూ అమ్మ అండ్ అత్తయ్య సో అక్కడ దిగారనమాట పిక్స్. సో ఆ రోజు వెళ్ళినప్పుడు కొంచెం చల్లగానే ఉండింది వాతావరణం. ఏమీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళారు కాబట్టి అంత బాగా అనిపించింది. అంటే ఏం ప్రిపేర్ చేసుకోకుండా వెళ్ళారు కదా, సో ఏమన్నా తీసుకుని వెళ్ళి ఉండేనా అక్కడ కొంచెంసేపు ఉండేవాళ్ళు. కానీ ఒక 2 hours స్పెండ్ చేశారు, వెంటనే వచ్చేసారు. ఇంకొచ్చిన తర్వాత భోజనాలు అవి ఇవి చేశారనమాట. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. చూసారా వ్యూ అంతా కూడా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్తో నేను రేపు మీ ముందు ఉంటాను. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.